వాక్యమును చదువుకుందాం. స్తుతి. పరమగీతము 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. పరమగీతము 2వ అధ్యాయం 3వ వచనము చదువుదాం. అడవి వృక్షములలో జంతు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడన కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురం. పరమగీతం 2వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. అడవి వృక్షములలో జంతు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఈ రాత్రి మనం ధ్యానం చేస్తున్న మూలవాక్యం జల్దరు వృక్షం. జల్దరు వృక్షం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన తండ్రి, మాకు పరోక్షముగా నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో పాటల ద్వారా ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రం. ఈ చివరి రాత్రి సభలో మీరు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నా. ప్రభువా, మాట్లాడుచున్నవాడు బట్టివాడు తండ్రి, మీరు మరుగుపరిచి మాట్లాడి మహిమ పొందమని మనం చేస్తున్నా. నాయనా, ఈ రాత్రి మీరు హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. వాక్యము వినగల చెవి గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. వాక్యము దా శుద్ధి కలిగించు, నిద్రమత్తు రాకుండా చేయండి. శబ్దయంత్రం ద్వారా ఎంత దూరం వినబడుచున్నదో వింటి వల్ల విశ్వాసము కలుగులను లేఖనుల ప్రకారం అనేకుల హృదయాలలో విశ్వాసమును కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రి మీరు మహిమ పొందండి తండ్రి. కృప దయచేసి కృప చూపించమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో పరమగీతం అనేటువంటిది ఒక ప్రత్యేకమైన పుస్తకం. పరమగీతం ఉన్నత లోకమును కూర్చిన పాట అని హీబ్రూ భాషలో రాశారు. ఉన్నత పాట తమిళ రాశారు. సాంగ్ ఆఫ్ సొలొమోన్, సొలొమోను పాడిన పాట కావ్య గ్రంథాలలో చేర్చబడింది. బైబిల్ని 5 భాగాలుగా విభాగించారు. 39 మంది వ్యక్తుల చేత దేవుడి గ్రంథాన్ని రాయించారు. రాసిన వారు 39, రాయించింది ఒక్కడే. దేవుడే ఈ గ్రంథములకు కర్త. పరిశుద్ధ గ్రంథం. ఇది మత గ్రంథం కాదు. క్రైస్తవ మతం కాదు. మన వాళ్ళు చేసే సోషల్ స్టడీలో క్రైస్తవ మతం అని పేరు రాశారు. ప్రభు గారి పేరు రాశారు. నేను చెప్పాడా, నేను మతకర్త, నా పేరు అని చెప్పాడా? దేవుని వాక్యంలో వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడై ఉన్నటువంటి వాక్యయున్నది. దేవుని వాక్యం గమనిస్తే రాజైనటువంటి దావీదు మరణకాలం సమీపించినప్పుడు కొడుకుని పిలిచాడు, ప్రవక్తని పిలిచాడు, కొంతమందిని పిలిచాడు, రాజ్యాభిషేకం పట్టాభిషేకం చేశాడు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, హెచ్చరికలు ఇచ్చాడు. నేను వెళ్ళిపోతున్నా. దావీదు కళ్ళు మూసిన తర్వాత సొలొమోను రాజ్యాధికారంకి వచ్చి రాజయ్యాడు. అప్పుడు ఇశ్రాయేలు చీలిపోలేదు, అందరు కలిసి ఉన్నారు. యూదులు ఇశ్రాయేలు 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయడానికి దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. సొలొమోను రాజైన తర్వాత అతని మనసులో ఆలోచన కలిగింది, నేను ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప బాధ్యత నాకు ఇచ్చాడు కాబట్టి నా దేవునికి నేను కృతజ్ఞత చెల్లించాను. కృతజ్ఞత భావం కలిగినటువంటి వ్యక్తి సొలొమోను. చాలా మంది రాజులు ఉన్నారు, కృతజ్ఞత లేనటువంటి రాజు
నిద్రపోతున్నప్పుడు దేవుడు కలలో అతనికి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడా? దేవుడు ఎక్కడైనా మాట్లాడతాడా? దేవుడు మాట్లాడతాడు. పాత నిబంధనలో మాట్లాడాడు, కొత్త నిబంధనలో మాట్లాడాడు. దేవుడు మాట్లాడే పద్ధతులు 7 ఉన్నాయి బైబిల్లో. ఒకటి కలలో మాట్లాడతాడు, రెండవది దర్శనంలో మాట్లాడతాడు, మూడవది స్వరం ద్వారా మాట్లాడతాడు, నాలుగవది ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, ఐదవది వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఆరవది సేవకుల్లో ఉండి మాట్లాడతాడు, ఏడవది ఫేస్ టు ఫేస్ ప్రత్యక్షత. సీనాయి కొండ మీద మోషే దేవుని ప్రత్యక్షత చూచాడు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత క్రీస్తు మొదటి శతాబ్దంలో 90వ సంవత్సరంలో పద్మోస్ ద్వీపంలో పరవాసిగా ఉన్న అపొస్తలుడైన యోహాను పరలోకము తెరవబడి దేవుని ప్రత్యక్షత కళ్ళారా చూచాడు. ప్రత్యక్షత దేవుడిస్తాడు. ఇక్కడ కళ్ళలో మాట్లాడతాడు. కొంతమంది కళ్ళతో మాట్లాడాడు దేవుడు. నీకేం కావాలో కోరుకో. సొలొమోను అన్నాడు, నా తండ్రి యుద్ధవీరుడు, గడ్డదారు, ప్రార్థనాపరుడు, విశ్వాసవీరుడు. నాకంత శక్తి లేదు. నీ ప్రజల్ని పరిపాలించి జ్ఞానం, బుద్ధి కావాలి. హల్లెలూయా. దేవుడు చాలా సంతోషించి జ్ఞానంతో పాటు సకల ఐశ్వర్యములను దేవుడు అతనికి ఇచ్చాడు. వెండినిచ్చాడు, బంగారం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, రాబడి, భూమిని అన్ని రకాల, అన్ని వృత్తులు, అన్ని విధాలుగా వర్తలు చేశాడు. సొలొమోను జ్ఞాని కాకముందు తూర్పు దేశం జ్ఞానులు, బబులోను జ్ఞానులు, ఐగుప్తు జ్ఞానులు మంచి హైలైట్లో ఉన్నారు. సొలొమోను జ్ఞాని అయిన తర్వాత వాళ్ళంతా డౌన్ అయిపోయారు. వాళ్ళే సొలొమోను దగ్గరికి వచ్చి ఎన్నో రకాల మర్మాలు తెలుసుకొని వెళ్ళినట్టు సందర్భాలు చరిత్రలో ఉన్నాయి. షేబాదేశం నుంచి రాణి వచ్చింది. షేబాదేశపు రాణి పెద్ద బహుమానం తీసుకొచ్చింది. మర్మాలన్నీ చెప్పించుకొని వెళ్ళి అతడు జ్ఞాని అయిన తరువాత అతడు రాసిన మొదటి పుస్తకమే పరమగీతం. BC 975 నుండి 935 సంవత్సరాల మధ్య కాలంలో ఇశ్రాయేలును పరిపాలించారు. 40 సంవత్సరాలు దైవ జ్ఞానం పొందిన తర్వాత, దైవ ఆత్మ జ్ఞానాభిషేకం పొందిన తర్వాత పరమగీతం రాశారు. పరమగీతంలో 8 అధ్యాయాలు ఉన్నాయి. అందులో ప్రేమ అనేది మూలవాక్యం. ప్రేమ 17 సార్లు రాయాలి. యెరూషలేము కుమార్తె ఎన్నిసార్లు రాయాలి. దేవుడి వాక్యం గమనిస్తే పరమగీతాల్లో పర్వతాలని, వృక్షాలని, గంధవర్గ వృక్షములని, పట్టణాలన్నవి బ్రహ్మాండమైనటువంటి సాదృశ్యములతో దేవుని ప్రేమను గురించి వర్ణించాడు. ద్రాక్షారసమును గురించి రాశాడు, ప్రేమను గురించి రాశాడు. ప్రియులంటే ఏమిటి, ప్రాణేశ్వరు అంటే ఏమిటి, సహోదరు అంటే ఏమిటి, పావులు అంటే ఏమిటి. ఇది సంఘానికి దేవుడు పెట్టిన ముద్దు పేరు. ప్రియుడు అంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ప్రియురాలు అంటే సంఘములకు సాదృశ్యం. యెరూషలేము కుమార్తె అంటే నామకార్థ క్రైస్తవులకు సాదృశ్యం. నామకార్థ క్రైస్తవులు ఎలా ఉంటారు చెప్పండి? పాలకూర, పెరుగుదల లేదు మీరు అర్థం చేసుకోండి. నామకార్థ క్రైస్తవులు నిజ భక్తి లేని వారు నజరేయుని సేవకు ఆటంకం కలిగింతురు. నామకార్థ క్రైస్తవులు నిజ భక్తి లేని వారు నజరేయుని సేవకు ఆటంకం కలిగింతురు. నీతి సూర్యుడే సయ్యా కాకటలు విడువబడి నశించి పోతులేట. నరకానికి జారిపోదు. నీతి సూర్యుడే సయ్యా కాకటలు విడువబడి నశించి పోతులేట. నరకానికి జారిపోదు. దేవుని ప్రేమను గురించి 15 సార్లు రాశారు పుస్తకం. దేవుని ప్రేమలో ఉన్న మర్మము పరమగీతాలు వివరించారు. దేవుని ప్రేమ ఎత్తు, దేవుని ప్రేమ వెడల్పు, దేవుని ప్రేమ లోతు
ప్రపంచాలను ఒక పక్కన పెట్టి దేవుని ప్రేమను ఒక పక్కన పెడితే తక్కడలో ఆ ముళ్ళు వంకర లోకం తీర్చలేదని ఒక భక్తుడు రాశాడు. దేవుని ప్రేమ ఇక్కడ మనం గమనిస్తే యెరూషలేము కుమార్తెలు ఇప్పుడు ఉన్న సంఘాల్లో యెరూషలేము కుమార్తెలు అంటే ఎలా ఉంటారు? యెరూషలేము కుమార్తెలు అంటే దేవుని పిల్లలను చిన్న చూపులు చూచేవారు యెరూషలేము కుమార్తెలు. యెరూషలేము కుమార్తెలు అంటే ప్రార్థనా జీవితానికి ఆటంకముగా ఉండేవారు యెరూషలేము కుమార్తెలు. యెరూషలేము కుమార్తెలు అంటే ప్రియులంటే ఎవరు వెళ్ళక తెలియదు, అందుకనే వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమి అడుగుతూ ఉన్నారు. యెరూషలేము కుమార్తెలు అంటే ఆచరణ భక్తి కలిగిన వారు, అలవాటు భక్తి కలిగిన వారు, పండుగల భక్తి కలిగిన వారు, సిద్ధాంతాలకు ప్రాధాన్యత ఇస్తారు, మనుషులు కల్పించిన వాటికి ప్రాధాన్యత ఇస్తారు. యెరూషలేము కుమార్తెలు లేరా సంఘాల్లో ఉన్నారు. వాడితో మాట్లాడు, యెరూషలేము కుమార్తెలారా నా ప్రియుడు ఎలాంటి వాడు తెలుసా? నా ప్రియుడు వాక్యము గమనించినట్లయితే అడవి వృక్షంలో జంతువుల వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు ఎట్లున్నాడు. ఇప్పుడు నేను అంశంలోకి వస్తాను. ఇప్పుడు నాకు ఉపోద్ఘాతం చెప్పాను. సొలొమోను రాసిన ఈ పుస్తకంలో చాలా అద్భుతమైన మాట ఉంది. అడవి వృక్షంలో జంతువుల వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అడవి వృక్షం, అరణ్యం అంటే లోకానికి సాదృశ్యం. అరణ్యం అంటే లోకానికి సాదృశ్యం. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేశారు. అరణ్యంలోనే బాప్తిస్మం యోహాను దేవుని సువార్త ప్రకటించాడు. యూదయ అరణ్యము, యూదా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము. అరణ్యం అంటే లోకానికి సాదృశ్యం. ఈ ప్రపంచము ఒక అరణ్యముతో ఈ ప్రపంచ రాజ్యాలన్నీ అరణ్యముతో అడవి వృక్షములు అంటే గొప్ప గొప్ప వాళ్ళకి సాదృశ్యం. వృక్షములంటే గొప్ప వాళ్ళకి సాదృశ్యం. మీరు గమనించండి, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో అన్నారు. పురుషులంటే ఎవరు? పురుషులంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క పురుషుడు ఉంటారు. మన భారతదేశ చరిత్రలో అదంతా తెలుసు. యుగ పురుషుడు, శత పురుషుడు, పుణ్య పురుషుడు, మహాపురుషుడు. పురుషులలో నా ప్రియుడు అట్లు. పురుషులలో అరణ్యం అంటే ప్రపంచానికి సాదృశ్యం. ప్రపంచంలో ధనవంతులు, విద్యావంతులు, శాస్త్రవేత్తలు, పండితులు, ప్రముఖులు, వేదాంతులు, సిద్ధాంతులు, గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. ఖగోళ భూగోళ శాస్త్రజ్ఞులు ఉన్నారు. వాళ్ళందరికంటే యుగ పురుషుల కంటే, శక పురుషుల కంటే, పుణ్య పురుషుల కంటే, మహాపురుషుల కంటే యేసుక్రీస్తు గొప్పవాడు. హల్లెలూయా. అడవి వృక్షములలో జల్దరు వృక్షమే తున్నదో పరిశోధుల మాధ్యాలు అతి శ్రేష్ఠుడైన ప్రభువే. అడవి వృక్షములలో జల్దరు వృక్షమే తున్నదో పుత్రదాత వృక్షము యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. కర్పూరపు వృక్షము యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. జంబుల వృక్షము యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. జీవ వృక్షము యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. జంబుల వృక్షం, వృక్ష సంపద. ప్రపంచమంతా దేవుడు వృక్షాలు కలిగించారు మానవుడికి మేలు చేయడానికి. వృక్షాలు దేవుడు కాదు, కనబడితే వృక్షములు దేవుడు కాదు. వృక్షములను సృష్టించిన వాడు సృష్టిక. కనుక వాక్యాన్ని గమనించినట్లయితే జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఇందులో ఉన్న ఒక 7 అంశాలు మీకు జ్ఞాపకం చేస్తాను. జల్దరు వృక్షానికి ఉన్న 7 లక్షణాలు.
నెంబర్ 1. మొదటిది ఏంటంటే ఇది ఒక ప్రత్యేకించబడిన వృక్షం, సపరేట్. కొన్ని చెట్లు ఉంటాయి, ఏ చెట్ల కలవు సపరేట్గా ఉంటాయి. యేసు ప్రభు వారు కూడా ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యెరూషలేము కుమార్తెలు అంటున్నారు, వీరు ప్రియుని కన్నారు. ఈ ప్రియుని విశేషం ఏమంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినవాడు. ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి మనిషి, దైవ మానవుడు, పరమ నుండి భూమి మీదకి వచ్చినటువంటి సపరేట్ మ్యాన్. ఆయన యొక్క ప్రత్యేకించబడిన మనిషి కుమారుడు యేసుక్రీస్తు. మనిషి ప్రత్యేకించబడిన ఆయన గురించిన వర్ణన చాలా రాస్తుంది. 2 అధ్యాయం 5 వచ్చాయి. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో గుర్తించబడు. పరమగీతం 5 అధ్యాయంలో శిరస్సు మొదలుకొని కాళ్ళ వరకు యేసు ప్రభు పిక్చర్ అలాగే దించి వర్ణించి యెరూషలేము కుమార్తెలకి ఆమె చెప్పినట్టుగా చూస్తాం. యేసు ప్రభువుని గురించి అంత తేటగా వివరించి చెప్పగలిగినటువంటి వ్యక్తులు కావాలి. ఈ రోజులో నీ ప్రియుని గురించి నీవు చెప్పగలవా? నీ రక్షకుడైన యేసుని గురించి నీవు వర్ణించి అనేక మందిలో సాక్ష్యం చెప్పగలవా? నా ప్రియుడి ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినవాడు. చాలా సంగతులు రాస్తారు కదా. పాలతో కడిగిన నయనాలు కలవాడు, విలువకు రతనాల వలె పొదిగిన కనులు. పాలతో కడిగిన నయనాలు కలవాడు, విలువకు రతనాల వలె పొదిగిన కనులు. సుందరుడు, అతి మనోహరుడు. మనోహరుడు అంటే మనో అంటే మనస్సును ఆకర్షించగలిగిన శక్తి కలిగిన వాడు యేసుక్రీస్తు. సాతాను మనిషిని ఆకర్షించి మాయ చేసి మనిషి చేశాడు, ఇంకేం లేదు. బట్ దేవుడు మనోహరుడు, సుందరుడు. ఆయన అందుకనే ప్రత్యేకించబడినటువంటి యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఈ రోజు ప్రపంచంలో ఎవరి దగ్గర లేదండి. దేవుడి వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదివితే 7 రకాల ప్రత్యేకతను చూపించాడు అక్కడ అపోస్తలుడు పౌలు. ఒకటి పవిత్రుడు, రెండవది నిర్దోషి, మూడవది నిష్కల్మషుడు, నాలుగవది పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు, ఇంటి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు. దేవుని స్తోత్రం చెప్పిన హల్లెలూయా. దేవుని వాక్యం గమనిస్తే ప్రత్యేకించబడిన దేవునికి స్తోత్రం చెప్పిన హల్లెలూయా. యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత హెబ్రీ పత్రికలో హెబ్రీ సంఘానికి అపోస్తలుడు పౌలు ఉత్తరం రాస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అన్ని చెప్పండి హల్లెలూయా. ఇన్ని క్వాలిటీ ఉన్నవాడు యేసు ప్రభు ఒక్కడే. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు, ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు,
ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. మనకి సరిపోయినవాడు అనేది 7వ మాట. ప్రధాన యాజకుడు ఈ వివరించాలంటే టైం సరిపోదు. ఆయన ప్రత్యేకత ఆ 7 సబ్జెక్టులో రాస్తాడు. లాస్ట్ పాయింట్ ఏంటంటే మనకు సరిపోయిన, మనం ఏం బట్టి వాళ్ళు చెప్పండి, మనకి సరిపోయినవాడు అంటే అర్థం ఏంటంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అధిపతులకు అధిపతి, భూపతులకు అధిపతి, సేనాధిపతి, సర్వాధిపతి, ధనవంతులకు ధనవంతుడు, విద్యావంతులకు విద్యావంతుడు, శాస్త్రవేత్తలకు శాస్త్రవేత్తలు, పండితులకు పండితుడు, పేదవాళ్ళకి పేదవాడు, లేని వాళ్ళకి లేనివాడు, ఉన్నవాళ్ళకంటే పైన ఉన్నవాడు, అందరికీ సరిపోయినవాడు. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు సరిపోయిన ఏకైక దేవుడు ఆయన ఒక్కడే. ఈ రోజున మాత్రం దేవుడు కులాన్ని మొదలు పెట్టినారు, కానీ దేవుడు అందరికీ సరిపోయినటువంటి. ఇక రాస్తున్నమాట, అతడు ప్రత్యేకించబడి జంబర వృక్షం సపరేట్ గా కనపడుతుంది. దాని కాయలు వేరు, దాని పండ్లు వేరు, దాని కలర్ వేరు, దాని ఆకారం వేరు. ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నటువంటి స్పెషాలిటీ చాలా ఉంది. జంబర వృక్షం, జానక్షరం మీద చాలా ఉన్నాయి. యేసయ్యకు 252 బిరుదులు ఉన్నాయి బైబిల్లో. అన్ని బిరుదులు కలిగిన వాడు వర్తమాన భూత భవిష్యత్ కాలం ఇంకెవడు లేడు. 252 బిరుదులు కలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. జంబర వృక్షం యేసుక్రీస్తుకున్న బిరుదు అన్నమాట. జా అనే అక్షరం మీద, జా అంటే జల్దర వృక్షం, జా జీవవృక్షం, జల్దర వృక్షం జీవవృక్షం, జీవాత్మ, జీవాహారం, జీవజలము, జీవవాక్యము, జీవజల నది, జీవింపచేయ ఆత్మ, జీవముగల దేవుడు, జీవాధిపతి. జా అనే అక్షరం మీద చాలా ఉన్నాయి. యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత పరమగీతములో సొలొమోను జ్ఞాని వివరిస్తున్నాడు. పరలోక సంబంధమైన జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి రాజు అయినటువంటి సొలొమోను. ప్రభువునందు ప్రియులారా, సపరేట్ ప్రత్యేకించబడినటువంటి వాడు. అయితే నేను ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు ప్రత్యేకించబడిన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు, పరిశుద్ధుడు. చూడండి, పరమగీతము 8వ అధ్యాయము 5వ వచనం చదువుదా. పరమగీతం 8వ అధ్యాయం 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే? జల్దారు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని. అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగిన నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడు. చాలా బ్రహ్మాండమైన మాట. 8వ అధ్యాయం 5వ వచనం రాశాడు. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చిన దేవత. ఇది వర్తమాన భూత భవిష్యత్ కాలపు మర్మాలు వచనాలు ఉన్నాయి. ప్రియుని మీద ఆనుకొని అంటే గతించిన కాలం. మానవుడు పాపములు పడకముందు, ఆదామవులు మోసపరచబడకముందు, పాపములు పడకముందు, శాపము తెచ్చుకోకముందు వారు ఉన్న పరిశుద్ధత, వారు జీవించిన మహిమ జీవితం, వాళ్ళు అనుభవించిన దేవుని ఐశ్వర్యము, దాన్ని సంబంధించి రాస్తున్నాడు. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది అవతే. దేవుని మీద ఆనుకున్నంత కాలము బాగానే ఉంటుంది పరిస్థితి. దేవుని మీద ఆనుకుంటే ఆయన నీ భారము భరిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను సహిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మనం కొంచెం ఆలోచన చేస్తే, తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చిన దేవతే. జల్దర వృక్షము కింద నేను నిన్ను అంటే గత కాలంలో దేవుని మీద ఆనుకుని జీవించిన మనిషి పడిపోయాడు. అవ్వ పడిపోయింది, ఆదాం పడిపోయాడు. దేవుని ప్రణాళికలో ఆదాము లోపల నుంచి కొన్ని కోట్ల మంది ప్రజలను బయటికి రావడానికి జీలు పెట్టాడు. ఎప్పుడైతే ఆదాము పడిపోయాడో, అవ్వ పడిపోయిందో, ఆదాము నందు అందరూ పడిపోయి, దానికి లాజికల్ రాష్ట్ర పౌలు అంటాడు, అందరూ పాపము చేసి. ఎక్కడ ఆదాము చేస్తే మనకేమి సంబంధము? ఆదాములో ఉన్న పాపము అందులో చెట్టిన సంతానము కాబట్టి అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోతుంది. అందరూ పాపం. ఆదామున అందరూ పాపలు, అందరూ కూడా పడిపోయారు. జల్దర వృక్షము క్రింద లేపేది ఎవరిని? పడిపోయినాడు. మీరు కొంచెం గమనించాలి. ఇక్కడ మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం ఉంది, ఇక్కడ జీవ వృక్షం ఉంది. ఇది తినబాక, ఇది తింటే చచ్చిపోతాం దేవుడు చెప్పాడు. ఆ 2 చెట్ల మధ్యన పడిపోయాడు. ఇప్పుడు జీవ వృక్షం పక్కనే పడిపోయాడు.
జీవవృక్షమే చందన వృక్షమై పడిపోయిన మానవాళిని లేపుడు కొరకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అందుకే 40వ కీర్తనలో దావీదు నాశనకరమైన కుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. యేసు ప్రభు వచ్చింది పడిపోయిన వాడు లేపడానికి, అంధకారంలో చీకటిలో ఉన్నవాడిని వెలుగులోకి రప్పించడానికి వచ్చాడు ఆయన. అయితే మీరు మునుపు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడు వెలుగైన పౌలు రాస్తాడు. మనము అంధకారంలోను పాపంలోను ఉండగా ఆయన మనల్ని వెలుగులోకి నడిపించాడు, లేపటానికి వచ్చాడు యేసయ్య. చందన వృక్షము కింద నేను నిన్ను లేపితిని. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే రాజ్యం స్థాపించడానికి వచ్చాడు, తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు, పడిపోయిన వాడిని లేవనెత్తడానికి వచ్చాడు, పాపపు శిక్ష నుంచి మానవుని విడిపించడానికి వచ్చాడు, పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఏంటంటే, పాత నిబంధన బలులు, అర్పణములు, బలిపీఠములు, యజ్ఞములు, యాగములు, హోమము, ధూపము, దీపము, నైవేద్యం, అన్నదాన, భూదాన, గోదాన, వస్త్రదాన, ఇవన్నీ మన బైబిల్లోయే. అన్నీ యేసు వచ్చినాక పక్కన పెడితే మెల్లగా తీసుకుని వెళ్ళిపోయాడు. మొత్తం వాడు వాడుకున్నాడు. ఈ విషయం చెప్తా, శాతానికి బైబిల్ లేకుండా వాడు బతకలేదు. వాడు బతికేది దీని మూలం, ఎందుకంటే అంత రాంగ్ డైరెక్షన్లో నడిపిస్తా ఉన్నాడు. అయితే దేవుడు తన రక్తము చేత పాపములను కడిగి పెట్టాడు. స్వరక్తం, అదేమో పశువుల రక్తం, ఇదేమో స్వరక్తం. అది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన. అది బలహీనమైన నిబంధన, అందుకే 2వ నిబంధన అవసరమని చెప్పి బైబిల్లో 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక రాశాడు. దేవుని వాక్యం గమనిస్తే మరణ శాసనం ఎక్కడ ఉండదో అక్కడ శాసనం రాసిన వాని మరణం అవశ్యమని హెబ్రీ పత్రిక 9లో పౌలు వేదాంతాన్ని బయటకు లాగుతాడు. శాసనం శాసించింది దేవుడే, మనిషి చచ్చిపోయాడు, ఇప్పుడు 2 పనులు చేయాలి. దేవుడి శాసనము నెరవేర్చాలి, చచ్చిపోయిన బ్రతికించాలి. శాసనమును రద్దు చేయాలంటే, శాసనమును కొట్టివేయాలంటే శాసనము శాసిన వాడు చచ్చిపోవాలి. దేవుడికి చావక్కడిది, చావులేదు కదా. దేవుడు చావకపోతే చచ్చిన వాడు బ్రతకడు. దేవుడు చావాలి, తాను బ్రతకాలి, చచ్చిపోరని బ్రతికించాలి. లాజిక్ ఎట్లా లాగాడు. అందుకనే దేవుడు మానవుడై రక్త మాంసములు కలిగిన వాడిగా వస్తే చచ్చిపోవడానికి అవకాశం ఉంది. అందుకే శరీరము ధరించి లోకానికి ప్రత్యక్షం. ఇప్పుడు వచ్చి ఆయన నిన్ను లేపిది, చందన వృక్షము క్రింద నేను నిన్ను లేపి. యేసుక్రీస్తు ఒక చందన వృక్షంగా ప్రత్యక్షమయ్యాడు. పాప రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆయన మనల్ని లేపటానికి వచ్చాడనమాట. 2000 సంవత్సరాల క్రితం కన్యక గర్భమున జన్మించాడు. 30 సంవత్సరాలు వచ్చేంత వరకు నజరేతులో ఉన్నాడు. తర్వాత నడిచి వర్ధానికి వచ్చి బాప్తిసం చేస్తున్నాడు. తక్కువ కాలంలో ఎక్కువ సేవ చేశాడు. సోదరం చెప్పండి హల్లెలూయా. ఆయన సేవాకాలం 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలని పాస్టర్లు చెప్తూ ఉంటారు. రిటర్న్గా బైబిల్ ఎక్కడ రాసిందా? బైబిల్ చదువుకోవాలి. అందుకని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఇప్పుడు అర్థమైంది. నాటిన దగ్గర నుంచి 1, 2, 3 సంవత్సరాలు అక్కడ రాశారు. 3 ఏండ్ల నుంచి నేను చెట్టున పొలములు అంటే అర్థం ఏంటంటే ఆయన సేవ ప్రారంభించి అప్పటికి 3 సంవత్సరాలు. ఈ సంవత్సరం కూడా ఉండని తోటమాలి బతిలాడితే టైం ఇచ్చారు. అది 6 మాసాల కింద వస్తుంది. అప్పుడే ఆయన శిలువ మరణానికి వెళ్ళవలసి వచ్చింది. యేసుక్రీస్తు రాజ్య స్థాపన చేయడానికి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ప్రాణత్యాగం చేశాడు, రాజ్యం స్థాపించడానికి వచ్చాడు. రాజ్య స్థాపన అంటే ఏంటి అర్థం? పాత నిబంధనలో 39 పుస్తకాల్లో ఎక్కడా పరలోక రాజ్యం అనే సబ్జెక్ట్ లేదు. ఒక దానియేలు గ్రంథంలో మాత్రం అంతము లేని రాజ్యమని దానియేలు ప్రవచించాడు. బట్ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత స్టార్టింగ్లోనే పరలోక రాజ్యం అనే సబ్జెక్ట్ యోహాను ప్రకటించాడు. పరలోక రాజ్యము సమీపించి, అంటే యేసు ప్రభువే ఆ రాజ్యం. ఎందుకని రాజ్య స్థాపన కోసం పంపించాడు కుమారుణ్ణి. ఈ రాజ్యాలన్నీ ఏమైపోయినాయి? ఈ రాజ్యాలన్నీ ఒక దినమున పంచభూతాలు మిక్కుడు మేనవతలు అయిపోతాయని పేతురు 2వ పత్రిక 3:10 స్పష్టంగా రాశాడు. ప్రపంచ రాజ్యాలన్నీ దేవుడు అగ్ని చేత కాల్చివేసే దినం వస్తా ఉంది. అప్పుడు ఆయన ప్రజలు ఎక్కడ ఉంటారు? అందుకని తన ప్రజల కోసం ఒక రాజ్య స్థాపన ఏర్పాటు. అదే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అనే మాట పాత నిబంధనలో లేదు. కొత్త నిబంధన 27 పుస్తకాల్లో 195 సార్లు రాశాడు పరలోక రాజ్యం అనే మాట. అన్ని సబ్జెక్ట్. ఈ లోకంలో ఈ రాజ్యాలన్నీ దేవుని రాజ్యానికి సాక్షిగా. బబులోను రాజ్యం, మాదీయ రాజ్యం, పారసిక రాజ్యం, గ్రీకు రాజ్యం, రోమా రాజ్యం, ప్రజారాజ్యం, తర్వాత వచ్చింది పరలోక రాజ్యం.
ఇప్పుడు ఆ రాజ్యంలోనే మనం సేవ చేస్తా ఉన్నాం. హల్లెలూయా. అన్ని చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు చనిపోక ముందు పరలోక ప్రార్థన నేర్పించమని అడిగారు శిష్యులు. ఈ పాయింట్ నేర్పించారు. పరలోకం ఉందని మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచు. దీనికి పరలోక ప్రార్థన టైటిల్ పెట్టారు మనోడు. పరలోకం ఉందని మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచమని, నీ రాజ్యము అప్పటికి రాలేదు కాబట్టి ప్రేయర్ చేశారు. తర్వాత ఇంకెక్కడ చేయలేదు వాళ్ళు. మరి రాజ్యం ఎప్పుడు వచ్చింది? పెంతెకోస్తు పండుగ రోజున క్రీస్తు అనే పండ మీద రాజ్యం స్థాపించబడింది. హల్లెలూయా. ఒక్క పేతురు ప్రసంగానికి 3,000 మంది పరలోక రాజ్యానికి జాయిన్ అయ్యారు. అంటే సాతాను రాజ్యం పగలగొట్టేశాడు. దాని తలుపులు ఎనపగడి ఎత్తడిగలు పగలగొట్టేశాడు. అందులో ఉన్న 3,000 ఆత్మలు పరలోక రాజ్యానికి వచ్చేసింది. అక్కడ నుండి దేవుని రాజ్యం ఏర్పాటైంది, బండ మీద స్థాపించబడింది. హల్లెలూయా. అందుకని ఆయన రాకడలో ఉన్న మర్మం ఏంటంటే, జల్దర వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని. లేపాడు అంటే అర్థం ఏంటంటే, పడిపోయిన నిన్ను, పాపముల ఉన్న నిన్ను, బురదలో ఉన్న నిన్ను, గుంటలో ఉన్న నిన్ను, జన్మకర్మ పాపాలతో జీవిస్తున్న నిన్ను ఆయన పైకి లేపి నిన్ను తన రక్తములో కడిగాడు. గుంట్లో పడ్డవాడికి ఏమైంది చెప్పండి? బురద ఉంది. కడగాల లేదా? కడిగాడు. చూడండి ప్రియులారా, ఆయన నీ కొరకు ప్రసవ వేదన, అక్కడ నీ కొరకు ఆయన ప్రసవ వేదన పడిను అని రాస్తూ, నిన్ను కలిగిన తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడి. నీ మాటలకు అర్థం ఏంటంటే, అది సిలువ వేదనకు సాదృశ్యం. యేసు నీ కొరకు సిలువ వేయబడ్డాడు, ప్రసవ వేదన పడ్డాడు, కొరడాల చేత కొట్టబడ్డాడు, ముళ్ళ చేత మొత్తబడ్డాడు, భయంకరమైన శిక్ష అనుభవించాడు. మనం పొందవలసిన శిక్ష ఆయన అనుభవించాడు. మనం అనుభవించవలసిన శ్రమలు తాను అనుభవించాడు. అది ఒక భయంకరమైన ప్రసవ వేదన. ఒక తల్లి ఒక బిడ్డను కనడానికి ఒకనాటి ప్రసవ వేదన సరిపోతుందా? తెల్లవారుజామున 1 గంటకు పట్టుకున్నారు. ఉదయం 9 గంటల వరకు అటు ఇటు తిప్పారు. 9 గంటలకు సిలువేశారు. 9 గంటల నుంచి 3 గంటల వరకు సిలువలో వేలాడాడు. 3 గంటలకి ప్రాణం విడిచిపెట్టాడు. ప్రసవ వేదన. కనుక వీపు మీద సిలువ మోపి వీధులన్నీ తిప్పారు. ఒక పాట పాడవచ్చాను. వీపు మీద సిలువ మోపి వీధులన్నీ తిప్పుచు, కొరడాలతో కొట్టుచు, గేలి చేసి తిట్టుచు. వీపు మీద సిలువ మోపి వీధులన్నీ త్రిప్పుచు, కొరడాలతో కొట్టుచు, గేలి చేసి తిట్టుచు. పలు బాధల హింసలను పడదోసిన లోకమా, పలు బాధల హింసలను పడదోసిన లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా, లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా. సుందరమైనటువంటి సౌందర్యవంతుడైన ప్రభు ఆకారము లేని వాడుగా నీ కోసం ఆయన స్వరూపము లేని వాడుగా మార్చబడ్డాడు. జల్దర వృక్షము క్రింద నేను నిన్ను లేపి. దేవుని వాక్యం గమనిస్తే, ఒకటి పరలోకం నుంచి వచ్చాడు, రెండవది ప్రత్యేకంగా జీవించాడు, మూడవది పాపి కొరకు ప్రసవ వేదన అనుభవించినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, త్యాగం చేశాడు. యేసుక్రీస్తు ప్రాణదాత. అన్నదానం కూడా దానాచారం అని, అన్ని దానముల కన్నా అన్నదానం విన్న భారతదేశ ఆపద. కానీ దానికంటే మించిన దానం అవుతుంది. అన్ని దానముల కన్నా ప్రాణదానము నిన్న. ప్రాణదానం ఎవరు చేస్తాడు చెప్పండి? యేసుక్రీస్తు ప్రాణదాత. హల్లెలూయా. జల్దర వృక్షము క్రింద నేను నిన్ను లేపుతిని. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చి అట్టడుగులోనికి వెళ్ళిపోయి పడిపోయి పతనమైపోయి నశించిపోతున్న మానవాళిని పైకి లేవనెత్తాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకనే సొలొమోను మాట్లాడాడు, నన్ను ప్రేమించిన వాడు తెల్లగా చేస్తున్నాడు. ఈ రోజున అనేక ఉన్నత స్థానాల్లో ఆయన తన భక్తులను ప్రజలు నిలబెట్టారు. అల్లు చెప్పండి.
అగ్నిలో నుంచి బయటకు వచ్చినాక బబులోను సామ్రాజ్యం అంతటి మీద విచారణకర్తలుగా పెట్టాడు రాజు అని. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుడే నిజమైన దేవుడిని చెప్పాడు, కానీ అతను మాత్రం నమ్మల. ఈ రోజున అంతకంటే అద్భుతాలు చూశారు. ప్రభువు గొప్పోడు అంటారు, కానీ ప్రభువుని నమ్మడానికి ఇష్టపడరు. అలా నమ్మకపోవడానికి కారణం ఏంటంటే మతం. బైబిల్లో 66 పుస్తకాల్లో క్రైస్తవ మతం అని ఇప్పుడు చదివాను కదా. క్రైస్తవ్యమును మతముగా మార్చి మనసుకు తోచిన పేరుని పెట్టి మార్గము సత్యము జీవము విడిచి మహిలో యేసుని కొలిచడి వారికే, మతమును విడిచి మార్గము నెరిగి మదిలో ప్రభువుని తలచని వారికై వస్తుంది రెండవ రాకడా. ప్రభు యేసు రాకడా వస్తుంది, రెండవ రాకడా. లేక ఆయన రక్షణ మనకి అనుగ్రహించాలి, రక్షించాలి. రక్షణ అనే దానికి 2 అర్థాలు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష. రక్షణ పొందడానికి బాప్తీసం, శిక్ష నుండి తప్పించుకోవటం కోసం బాప్తీసం. మతంలో దిగటానికి గోతిలో దిగడానికి కాదు బాప్తీసం. బాప్తీసం క్రీస్తును ధరించుకున్నట కోసం, పునర్జన్మ సంబంధమైన స్నానమని రాస్తాడు తీతు పత్రికలో. ఈ రాత్రి గమనిస్తే లేపాడు ఆయన, లేపి నిన్ను రక్షించాడు, నిలబెట్టాడు. అందుకనే నరపుత్రుడా చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడిన హెస్కేలు చెప్పినట్టుగా కొత్త నిబంధన కాలంలో ఆయన బండ మీద సంఘమును నిలబెట్టాడు, సంఘమును బండ మీద స్థాపించాడు. నిన్ను ప్రభువులో నిలబెట్టాడు, దేవునిలో నిలబెట్టాడు. కనుక ప్రియులారా, జల్దర వృక్షములో ఉన్న 2వ అనుభవం ఏంటంటే ఆయన మనల్ని పైకి లేవనెత్తాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రత్యేకంగా జీవించాడు. అందుకని బైబిల్ అంటే కదా, పాపులలో చేరక, పాపుల్లో చేరక ప్రత్యేకంగా. ఈరోజు క్రిస్టియానిటీలో ప్రత్యేకించబడినటువంటి విశ్వాసమేనా? ఒక సంఘటన గుర్తు చేస్తాను. కొన్ని వేల మంది మనుషులు వెళ్తున్నారు, మధ్యలో యేసు ప్రభు అన్నాడు, చుట్టూ శిష్యులు ఉన్నారు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యేసు వార్త వినగానే హుషారు వచ్చింది, చాలా డబ్బులు ఖర్చు పెట్టింది, తగ్గిపోలేదు. జనంలో నుండి నెట్టుకుంటూ వచ్చి యేసు వస్త్రపు చెంగును ముట్టెను. హల్లెలూయా. విచిత్రం ఏంటంటే అందరూ యేసు ప్రభులాగానే ఉంటారు. పేతురు అట్టగా ఉంటాడు, యోహాను అట్లా ఉంటాడు, అందరికీ గడ్డాలు ఉన్నాయి, అందరికీ అంగీలు ఉన్నాయి. ఏదైనా యేసు ప్రభు ఎవరికి తెలియదు. ఈమె ఎప్పుడు ప్రభుని బట్ అయితే అలాగే వెళ్ళి అంగీ పట్టుకుందంటే అది ఆయనలో ఉన్న ప్రత్యేకత. హల్లెలూయా. ప్రత్యేకించబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను రక్షించుట కొరకు వచ్చాడు, లేపాడు, రక్షించాడు. జల్దర వృక్షములో రక్షణ భాగ్యం ఉన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందువలన దేవుని వాక్యం వింటున్న ప్రియ సంఘమా, నీవు రక్షణ పొందాలి. జల్దర వృక్షం అనేటువంటి యేసుక్రీస్తు రక్తములో నీవు కడుగబడాలి, విమోచింపబడాలి. ఆయన మనకు రక్షణ కర్త. హల్లెలూయా. హల్లు చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి వర్తమానం వింటున్న మనము జల్దర వృక్షము యేసుక్రీస్తు రక్షకుడు, రక్షించాడు, లేపాడు పైకి. నీ మరకలన్నీ కడిగేశాడు. యేసు రక్తం నిర్దోషమని, నిష్కళంకమైనది. ఎట్ల యొక్క మేకల యొక్క రక్తము పాపము తీసివేట అసాధ్యం. దేవుని వాక్యంలో పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 18-19 బ్రహ్మాండమైన మాట రాశాడు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతున్నది. నేను చెప్పాను 252 బిల్లులను యేసయ్యకి చెప్పాను, అందులో ఒకటి గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అనే మాటలో 7 రకాల సబ్జెక్టులు ఉన్నాయి బైబిల్. ఒక్క ప్రకటన గ్రంథంలోనే 32 సార్లు రాశాడు గొర్రెపిల్ల అనే మాట. యేసుక్రీస్తు గొర్రెపిల్ల, నిర్దోషమైన నిష్కళంకమైన రక్తము చేత మన పాపములను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అల్లు చెప్పండి. హల్లెలూయా. రాత్రి కాలంలో ప్రత్యేక
అభిషేకించబడ్డాను. దేవుడు పాపికి రక్షణార్థమై ప్రాణం పెట్టినది. ఈ రోజున పాపం అనే దానికి ఇంకా బ్రతికే అవకాశం లేదు. ఏ దేవునిలో పుట్టిన పాపం గొల్గొతా కొండ మీద తన రక్తము చేత పూర్తిగా పాపాన్ని చంపేశాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అన్ని చెప్పండి హల్లెలూయా. పాపమును పరిహరించాడు ఆయన, అతిక్రమములను పరిహరించాడు ఆయన, నష్టపరిహారం చెల్లించాడు, శిక్ష అనుభవించాడు. ఆ రెండు మనకి తప్పించాడు. ఇంకా నువ్వు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంకా నష్టపరిహారం ఏమి చెల్లించాల్సిన అవసరం, నీకు రెండు చెల్లించాడు ఆయన. రక్షణ పొందడమే నీకు పెద్ద మూట, పెద్ద భారం నీ మీద నుంచి తొలగించి నీకు సింపుల్ వర్క్, చిన్న పని పెట్టాడు. చిన్న పని అదేంటంటే పాపిని ప్రభు అని ఒప్పుకొని పశ్చాత్తాపడి మనఃపూర్వకముగా యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం తీసుకోవాలి. అది కూడా కష్టమైపోయింది. ఈరోజు నిన్నేం పెద్ద దేవాలయం కట్టించి 1,00,000 మందికి అన్నదానం చేయమని చెప్పలేదు యేసయ్య. నీ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తెచ్చి నాకు సమర్పించప్పుడు నీకు దర్శిస్తానని చెప్పలేదు యేసయ్య. అట్లా చెబితే ఎవడు చర్చికి రాడు. బాప్తిసానికి ఫీజు ఏమి లేదు. కాలేజీలో ఫీజు ఉంటుంది, స్కూల్లో ఫీజు ఉంటుంది, కాన్వెంట్లో ఫీజు ఉంటుంది, ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది, పరీక్ష ఫీజు ఉంటుంది, స్టడీ ఫీజు ఉంటుంది. 3 ఫీజులు ఉంటే నీ ఫీజులన్నీ మిగుతారు. సాల్వేషన్కి ఫీజు ఏమి లేదు. ఒకవేళ 1000 రూపాయలు 10,000 బాప్తిసం తీసుకుంటే 10,000 ఇవ్వాలంటే ఒక్కరు కూడా చర్చికి రాడు. రక్షణ ఉచితం, ఫ్రీ సాల్వేషన్, ఉచితమైనటువంటి రక్షణ. అది యేసుక్రీస్తు మనకి ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పరమగీతం 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. 3వ పాయింట్ వస్తుంది చదవండి. పరమగీతము 7వ అధ్యాయం 8వ వచనం. తాళవృక్షమును ఎక్కుదుననుకుంటుని, దాని శాఖలను పట్టుకొందుననుకుంటుని, నీ కుచుమును ద్రాక్ష గెలల వలె ఉన్నది, నీ శ్వాస వాసన జలదరు ఫల సువాసన. గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అల్లి చెప్పండి హల్లెలూయా. నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన. 3వది సువాసనకరమైన జల్దరు వృక్షం. జల్దరు వృక్షములో సువాసన కలిగినటువంటి వృక్షం. ఈ రాత్రి ప్రభువుని గురించిన విషయాలు తెలుసుకుంటున్నాను. నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన. ఇప్పుడు యేసుక్రీస్తులో మనకి సువాసన. యేసుక్రీస్తులో 4 వాసనలు చెప్పాడు కొరింథీ పత్రికలో. 1 జ్ఞానపు వాసన, 2వది రక్షణ వాసన, 3వది మరణపు వాసన. కొరింథీ 2 పత్రికలో అప్పుడు పౌలు రాస్తున్నారు, మేము ప్రగతి మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుట కొరకు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుటకు దేవునికి స్తోత్రము. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. 1 జ్ఞానపు వాసన, 2వది క్రీస్తు సువాసన, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసన గాను రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసన గాను ఉన్నాము. రక్షింపబడే వారికి జీవపు వాసన. చచ్చిపోదా మాకు యేసుప్రభు అక్కర్లేదు అనుకున్న వానికి మరణపు వాసన. 4 వాసన చెప్పాడు. పరమగీతం 1వ అధ్యాయం రాస్తుంటాడు కదా, నీవు పూసుకుని పరిమళ తైలము సువాసన కల. యేసుక్రీస్తులో ఉన్న సువాసన చాలా గొప్పది. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంతకుముందు సారా దగ్గరవాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని సాక్షిగా బతుకుతున్నాడు. అప్పుడు సారాయ వాసన, ఇప్పుడు సువార్త వాసన. అప్పుడు పానపరాక వాసన, సుట్టల వాసన, బీడీల వాసన, సిగరెట్ల వాసన. ఈ రోజున యవనస్తులు మత్తుకు బానిసలైపోయి పొట్లాలు నవిలి జట్కాలు తిని గుట్కాలు తిని పెదలుగాడు జట్కాలు ఎక్కుతున్నారు. జట్కా గుట్టకా ఈజ్కొల్టు జట్కా. 40 ఏళ్ళకే చాప్టర్ క్లోజ్. గుండె బొక్కలు పడిపోయి త్రాగుడుకు బానిసలైపోతున్నారు. యేసుక్రీస్తును నమ్మడానికి ఇష్టపడటం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒకసారి తాగుడు గురించి వాక్యం చెబుతున్నా. అసలు తాగుబోతుడే ఉన్నాడు సభలో. అడ్డేసి వచ్చాడు మీది. ఈ వాక్యం తప్పింది ఇంకే వాక్యం దొరకలేదా? బైబిల్లో ఒక గోత్రం కంప్లీట్ డ్రింకర్స్, ఎఫ్రాయిం గోత్రం. అందువలన యేసుక్రీస్తునందు నీకు దేవుని వాక్యం గమనించారు. జల్దరు వృక్షమును ఎక్కుదుననుకుంటుని, దాని శాఖలు పట్టుకుందననుకుంటుని. చదువు. నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన.
ఇప్పుడు మీరు గమనించండి, నీ శ్వాస వాసన జలరూపల సువాసన. మూడో మాటకు వచ్చాను. ఒకటి ప్రత్యేకించబడిన పరిశుద్ధుడు, రెండవది రక్షకుడు, మూడవది శ్వాస వాసన జలరూప. ఇప్పుడు సంఘముల గురించి మాట్లాడుతున్నాను, ప్రియురాల గురించి మాట్లాడుతున్నాను. నీ శ్వాస వాసన జలరూపల సువాసన అంటే అర్థం ఏంటంటే శ్వాస వాసన. శ్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాస యొక్క శబ్దం యొక్క అర్థం చెప్తాను, మీరు గమనించాలి. మనము గాలి పైకి పీల్చేటప్పుడు ఏ అనే శబ్దం వస్తుంది, గాలి కిందకి వదిలేటప్పుడు సు అనే శబ్దం వస్తుంది. ఏ సు, ఏ సు, ఏ సు అంటే నీ ముక్కుల్లో నుండి ఉచ్ఛ్వాస నిశ్వాస శబ్దం యొక్క అర్థము యేసు. ఒకవేళ నీ నోటితో యేసు అని అనడానికి నీకు ఇష్టం లేకపోయినా నీ ముక్కులు యేసు యేసు అనకపోతే చచ్చిపోదు. ఇప్పుడు యేసు క్రీస్తు వాసన నీ దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు నోరు తెరిస్తే పాట, నోరు తెరిస్తే స్తోత్రాలు, నోరు తెరిస్తే వందనాలు, నోరు తెరిస్తే హల్లెలూయా, నోరు తెరిస్తే ఆరాధన, నోరు తెరిస్తే సాక్ష్యం. ఇప్పుడంతా యేసయ్య శ్వాస వాసన నీ ముక్కుల నుంచి నోట్లో నుంచి జీవపు వాసన బయటకు వస్తా ఉంది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంఘము సువాసన చేత నింపబడిన సంఘం. అందుకే ఉత్తర వాయువు ఏ తెంచము, దక్షిణ వాయువు సంఘం మీద విశ్రమం చెప్తూ పరమగీతం. ఉత్తరపు వాయువా ఏ తెంచము నీవు, ఉద్యానవనము మీద విసురుము. ఉత్తరపు వాయువా ఏ తెంచము నీవు, ఉద్యానవనము మీద విసురుము. దక్షిణ వాయువా నీవు కూడా వేంచేయం, దక్షిణ వాయువా నీవు కూడా వేంచేయం. దాని పరిమళములు వ్యాపింపచేయుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. ధ్యానవనములు పెంచబడిన దానా వినిపించు నీ స్వరము ప్రభువుకు. ఫలించుము సంఘమా ప్రభు యేసు కొరకై, ఫలములను ప్రభువుకు తినిపించుమా. ఫలించుము సంఘమా ప్రభు యేసు కొరకై, ఫలములను ప్రభువుకు తినిపించుమా. జీవవృక్ష ఫలములు తిని జీవ జలములను తాగి, జీవవృక్ష ఫలములు తిని జీవ జలములను తాగి, జీవించుము యుగయుగములు ప్రభువుతో. ఉద్యానవనములో పెంచబడిన దానా వినిపించుము నీ స్వరము ప్రభువుకు. నీ శ్వాస వాసన జలరూపల సువాసన. ఇప్పుడు యేసుక్రీస్తునందు మనకి మంచి వాసన, ప్రార్థన వాసన. ఇప్పుడు ఏం వాసన? ప్రార్థన వాసన. ఇంకా మిగిలిన వాసన ఏం లేదు, ఇక దుర్వాసన ఏం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి ప్రియులారా, నెల మొదట్లో జీతం వచ్చింది కాబట్టి సెంటు వాసన వస్తుంది, నెలాఖరికి డబ్బులను అయిపోద్ది కాబట్టి సెవెంట్ వాసన వచ్చింది. యేసుక్రీస్తులో ఉన్న వాడికి 365 రోజులు సెంటు వస్తున్నాయి. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తులో ఉన్న దేవుని బిడ్డలను ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకు చెప్పండి, హల్లెలూయా. అందుకని నీ శ్వాస వాసన జలధర ఫల సువాసన. 3 విషయాలు చెప్పాను. 4 పాయింట్కి వస్తున్నాను. పరమగీతము 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ఎన్నో వచనం? 2:5. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడి, జలధరు పండ్లు పెట్టి నన్ను ఆదరించాను. ఎత్తినట్టు జలధరు పండు
ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నా. అతిశయం అంటే గర్వం. కొంతమందికి రకరకాల గర్వాలు ఉంటాయి. క్రైస్తవులు కొంతమందికి భక్తి గర్వం ఎక్కువ. కొన్ని సంఘాలు అంటే మాదే ప్రధాన సంఘం, పరలోకానికి వెళ్ళేది మేము, ఇంకెవరు పోరనుకుంటాం. భక్తి గర్వం. గర్వం అనేది ఉంటుంది, కానీ గర్వం సాతాను యొక్క లక్షణం, అతిశయం. సొలొమోను అంటాడు, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచను, నాశనమునకు ముందు గర్వము నడుచను. బట్ ఏంటి దావీదు అంటాడు, కొందరు కుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడుతున్నారు, నేనైతే నా దేవుడిని యెహోవా నామమును బట్టి. అదే పౌలు అంటాడు, క్రీస్తునందున ఒక మనిషి నేను విధను, అతిశయించుట నాకు తగదు, కానీ అతిశయపడాల్సి వచ్చని చెప్తూ మాట్లాడుతుంటాడు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ప్రేమ, యేసు ప్రభు ప్రేమలోకి వచ్చేసావు. ఇప్పుడు ప్రేమలోకి వచ్చావు, పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది. ఇప్పుడు ప్రభు నిన్ను వాడుకుంటున్నాడు. పాట పాడుతున్నావు, మాటలు చెబుతున్నావు, సాక్ష్యం చెబుతున్నావు, నిన్నందరూ ప్రేమిస్తున్నారు. నువ్వు చేయబెడితే దెయ్యాలు పోతున్నాయి, నువ్వు చేయబెడితే స్వస్థ కలుగుతుంది, నీకు కొంచెం లెవెల్ పెరిగింది, నీకు కొంచెం గౌరవం పెరిగింది, అందరూ కనపడడానికి నీకు దండం పెడుతున్నారు. అయితే దాని పక్కనే ఇంకో మాట ఉంది, మూర్ఛిల్లితి. మూర్ఛ అంటే శోధన. మూర్ఛ అంటే జబ్బు అసలు లెక్క ప్రకారం, కానీ బైబిల్లో ఆ పాయింట్ ఎందుకు సంబోధించంటే అది శోధనకు గుర్తనమాట. శోధనలలో పడిపోతాం మనము. ప్రభువులో బాగా ఎదుగుతూ ఉండగా శ్రమలు వస్తవి, శోధనలు వస్తవి, కష్టాలు వస్తవి, నిందలు వస్తవి, అవమానాలు వస్తవి, తెప్పలు వస్తవి, అయినా సరే తట్టుకోవాలి. అందుకని ఏమంటుంది కదా, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లితిని, ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను. జల్దర వృక్షములో ఆదరణ ఉన్నది. 4 విషయాలు చెప్తాను. ఆదరణకరమైనటువంటి వృక్షం యేసుక్రీస్తులో ఆదరణ ఉన్నది. మనుషులు చీదరిస్తారు, యేసు ప్రభు అయితే ఆదరిస్తాడు. ఆదరణకర్త అయినటువంటి యేసుక్రీస్తు. ఈ రోజున ఎంతో మంది దేవుని వాక్యముని గమనిస్తే చర్చిలు పడగొడుతున్నారు, పాస్టర్లు చంపుతున్నారు, రకరకాల హింసలు కలుగు చేస్తున్నారు. అయినా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వాళ్ళని విడిచిపెట్టట్లేదు. మన దేవుడు ఆదరణకర్త. హల్లెలూయా. 14వ అధ్యాయం చెప్పాడు యోహాను సువార్తలో, మీ హృదయములను కలవరపడలేదు, నేను వెళుట మీకు మంచిది, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తానన్నాడు. ఆదరణకర్త ఈ రోజున మనతో ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు పండుగ రోజు వచ్చాడు, భూమి మీదే ఉన్నాడు, ఇక పోలేడు తిరిగి. ఆయన ఇక్కడే ఉన్నాడు. ఈ రాత్రి మనం గమనించినట్లయితే, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించు. ద్రాక్ష పండ్ల అడలు పెట్టి బలప. ద్రాక్ష పండ్లు బలానికి సాదృశ్యం, జల్దరు పండ్లు ఆదరణకు సాదృశ్యం. ఆదరణకర్త. వాక్యమును గమనిస్తే దేవుడు ఆదరించేటువంటి దేవుడు, మనతో ఉంటాడు. ఆయన ఆదరణకర్తగా ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు, స్థిరపరుస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, దర్శిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు, నిలబెడతా ఉంటాడు, వాడుకుంటూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. కంఫర్ట్, ఆదరణకర్త. హల్లెలూయా. దేవుడు సృష్టికర్త, 2వది ఆలోచనకర్త, 3వది సమాధానకర్త, 4వది రక్షణకర్త, 5వది ఆదరణకర్త, 6వది విశ్వాసవర్గకర్త, 7వది న్యాయకర్త, విచారణకర్త. మతకర్త మాత్రం కాదు. యేసుక్రీస్తులో ఆదరణ. అందుకని జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించమని చెప్పి దేవుని వాక్యంలో ఆమె ప్రియురాలు యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతూ ఉంది. మనం దేవుని వాక్యం గమనించాలి. మన పక్కన యెరూషలేము కుమార్తెలు ఉంటారు, చాలా ఆటంకంగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు వాళ్ళని ప్రేమతో మాట్లాడాలి, వాళ్ళని పలకరించాలి. వాళ్ళు నీకు ఆటంకంగా లేకుండా ప్రేమతోనే వాళ్ళని సరి చేసుకోవాలి. నువ్వు నీ పక్కన వాడు నీకు శత్రువు అవుతాడు, ఇంటి పక్కన వాడే నీకు శత్రువు అవుతూ ఉంటాడు. కొన్నిసార్లు ప్రార్థనకి రాడు, వాడు దేవుని వాక్యాన్ని వినడు, పక్కనే ఉంటారు, చర్చి పక్కనే ఉంటారు, కానీ చర్చికి రాడు. ఒక్కొక్కడు చర్చి పక్కనే ఉంటాడు, చర్చికి రాడు. పాస్టర్ గారు అడుగుతాడు, ఏంట్రా బ్రదర్ చర్చికి రావంటే, ఎందుకైతే నువ్వు గొట్టం పెడితే మా ఇంట్లో పెట్టుంది అంటాడు. రాడు చర్చికి. నువ్వు గొట్టం పెడితే మా ఇంట్లో పెట్టినట్టుంది. అసలు చర్చిలో కంటే కూడా మా ఇంట్లో కూర్చొని వింటేనే వాక్యం బాగుంటుంది అంటానికి చర్చికి రాడు. వచ్చే ఉద్దేశం ఆదివారం వస్తే పనికి వాడు, గుడికి వాడు, అటు వాడు ఇటు రాడు. ఆదివారం పనికి వాడు, ఇంట్లో ఉండి గుడికి రాడు. ఆదివారం పనికి వాడు, ఇంట్లో ఉండి గుడికి రాడు. పేకాటాడుచు గొడవలు చేసి పోకిరి పనులు చేస్తుంటారు. కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీ ఇష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన.
వృక్షము క్రింద నేను నిన్ను లేపింది. 4 విషయాలు చెప్పాను మీకు. దేవుని వాక్యముని గమనించాలి. ప్రభునందు ప్రియులారా, ఇందులో సువాసన ఉన్నది, ఇందులో ఆదరణ ఉన్నది, ఇందులో శక్తి ఉన్నది, ఇందులో బలం ఉన్నది. యేసుక్రీస్తులో అనుభవాలన్నీ ఈనాడు సంఘానికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎంతోమంది యవనస్తులు లేపబడుతున్నారు, సాక్షి చెప్తున్నారు. ఎంతోమంది దేవుని కొరకు బలమైన పాత్రలుగా ప్రపంచంలో వాడబడుతున్నారు. ఇది దేవుని శక్తి. అందువలన జంబర వృక్షం యేసుక్రీస్తులో ఉన్నటువంటి 4 అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వాక్యమును గమనించినట్లయితే జంబర వృక్షము 5వది ఎత్తుగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఎత్తుగా ఉంటుంది. కొన్ని చెట్లు 90 అడుగులు ఎత్తుంటాయి, 100 అడుగులు ఎత్తుంటాయి. గమనించండి. అంజూరపు వృక్షము, అంజూరపు చెట్టు 15 అడుగులు ఎత్తుంటుంది. 25 అడుగులు వెడల్పుగా వ్యాపిస్తుంది ఆ చెట్టు. కానీ దీనికంటే లెబానోను వృక్షములు, దేవదారు వృక్షములు, జంబర వృక్షం ఎత్తైన వృక్షం అంటేనే ఎత్తైందని అర్థం. ఎత్తైనది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎత్తైనది అంటే అర్థం ఏంటంటే మహోన్నతుడు అని అర్థం, అంటే గొప్పవాడు అని అర్థం. హల్లెలూయా. ప్రభువు గొప్పవాడు, యేసుక్రీస్తు గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఆయన వంటి వాడెవడును లేడు. గొప్పవాడని చెప్పండి. నేను చెప్పే ప్రతి వాడికి గొప్పవాడని చెప్పండి. యేసు ప్రభు మోషే కంటే, అందరూ చెప్పాలి, మోషే కంటే, అహరోను కంటే, యోనా కంటే, సొలొమోను కంటే, దేవాలయము కంటే, బాప్తిస్మమిచ్చు యోహాను కంటే, సమస్త దేవతల కంటే, అందరూ కలిసి వచ్చిన పాడబడతాం చప్పట్లు కొట్టి. ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. అందరికి వచ్చిన పాట. ప్రభువు గొప్ప వాడును, బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా అని చెబుతూ ఆయనే అంటారు కదా. అయితే పరలోకంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఏంటి అర్థం? చాలాసార్లు చదువుంటాం బైబిల్ మనం. యేసు ప్రభు స్వయంగా మాట చెప్పాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. అయితే పరలోకములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అంటే అంతకంటే కూడా ఇంకా తక్కువ స్థాయి కలిగి చాలా దీనత్వాన్ని, పేదరికాన్ని అనుభవించిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. అందువలన యేసుక్రీస్తు కంటే గొప్పవాడు లేడు. అందుకని యేసు ప్రేమించటంలో గొప్పవాడు, తగ్గించుకుంటలో గొప్పవాడు, త్యాగము చేయుటలో గొప్పవాడు. దేవుని వాక్యం గమనిస్తే ఆయన గొప్పతనం చాలా గొప్పది. మనం ఏంటంటే అన్నీ కలిగి ఉన్నవాడిని గొప్పవాడు అంట. ఆస్తి ఉంటే, అంతస్తు ఉంటే, పదవి ఉంటే, పదవి పలుకుబడి, రాబడి, పోబడి, తగులుబడి, మిగులుబడి అన్ని ఉంటే ఆయన గొప్పోడురా ధనవంతుడు అంట. దట్స్ నాట్ కరెక్ట్. అది కాదు కరెక్ట్. ప్రేమించటంలో గొప్పవాడు యేసయ్య. హల్లెలూయా. ప్రాణం పెట్టడంలో గొప్పవాడు యేసయ్య. అందుకనే యేసుక్రీస్తు అన్ని నామముల కంటే పైనామము దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఫిలిప్పీయులకు అంటాడు కదా, దేవునితో సమానముగా ఉండు విడిచిపెట్టబడని భాగ్యం ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి రిక్తునిగా చేయబడి మరణము పొందినంతగా శిలువ మరణం పొందినందుకు విధేయత చూపాడు. కాబట్టి అన్ని నామముల కంటే పైనామమును దేవుడు ఆయనకి అనుగ్రహించి గొప్పవాడు ఆయన. అందుకనే జంబర వృక్షము గొప్పది. 6వ మాట చెప్తున్నా. వృక్షం అంటే అర్థం ఏంటంటే విశాలంగా వ్యాపిస్తుంది. నేను 1976లో ట్రైనింగ్కి వెళ్ళా. మద్రాసులో చదువుకున్నాను.
MBTI అంటే మారనాథ బైబిల్ ట్రైనింగ్ ఇనిషియేటివ్. మా ప్రిన్సిపాల్ హెన్రీ జోసెఫ్ గారు. మారనాథ అంటే విజయవాడ అయ్యగారు కాదు, ఇది ఇంకా వేరే. దేవుని వాక్యం గమనిస్తే 76లో ట్రైనింగ్కి వెళ్ళాను. 75 ట్రైనింగ్ అయిపోయింది. నేను 72లో బాప్తీసం తీసుకున్నాను. 73లో సేవకు సమర్పించుకున్నాను. 75లో గుంటూరు వచ్చాను. 76లో మద్రాసు వెళ్ళాను. 78లో తిరిగి గుంటూరు వచ్చాను. మళ్ళా దర్శనం ప్రకారంగా WMలో పనిచేశాను. 79 చివరిలో బయటకు వచ్చి 80లో ల్యాండ్ ఆఫ్ సావరెన్ చర్చ్ ఆఫ్ ఇండియా ఒక సొసైటీ స్థాపించాను. 80లో నేను ఇక్కడ గుంటూరు సేవ ప్రారంభించి 45 సంవత్సరాలు. నేను సేవలోకి వచ్చి 49 సంవత్సరాలు. చూడండి ప్రియులారా, కొన్ని వందల మందికి పాస్టర్స్గా అభిషేకించే, వేల మందికి బాప్తీసాలు, రక్షణ కనిపించడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుడు వాక్యం గమనిస్తే నేను చదువుతున్నప్పుడు అడయారు వెళ్ళాను. అడయారులో పెద్ద మర్రి చెట్టు, అది కనీసం 2 కిలోమీటర్లు వ్యాపించింది. దానికి ట్రస్ట్ పెట్టారు, వాడలన్నీ తెగిపోకుండా జాగ్రత్తగా పెంచుతున్నారు. అది చెన్నైలో మాత్రమే, చెన్నై వరకు లిమిటెడ్. బట్ ఈ వృక్షం ప్రపంచమంతా ఉంది. హల్లెలూయా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, అడవులలో, ఎడారులలో, ఈ రోజున యేసు లేని రాజ్యాలు, యేసు లేని పట్టణాలు, యేసు లేని రాజ్యాలు, 7 రాజ్యాలు, 7 ఖండాల్లో యేసు క్రీస్తున్నారు. 7 ఖండాల్లో వెలుగున్నది, చీకటి ఉంది, దేవుడు ఉంది, దెయ్యం ఇద్దరు ఉన్నారు. ఫైనల్గా వచ్చేటప్పటికి దేవుడే ఉంటాడు కానీ దెయ్యం, వెలుగుంటుంది, చీకటి ఉండదు ఫైనల్లో వచ్చేస్తే. అందుకని వ్యాపించేటువంటి వృక్షం జల్దరు. లాస్ట్ పాయింట్ చెప్పి ముగించేస్తాను. లాస్ట్ ఏంటంటే జల్దర వృక్షము నీడనిస్తుంది. నీడ, అన్ని చెట్లకు నీడ ఉంటుంది. ఈ నీడ ప్రత్యేకత. ఆనంద భరితనై నేను అతని నీడన కూర్చుంటుంది, అతని ఫలము నా జిహ్వకు మధురం. నీడ ఇది మనకి చాలా అవసరం. పరమగీత మొదటి అధ్యాయంలో ప్రాణప్రియుడు, నా ప్రాణప్రియుడా నీ మందులని వెచ్చట మేపుదువు, మధ్యాహ్న కాలముని ఎచ్చట నీడకు వాటిని తోలుదువు, నాతో చెప్పుము. 91 కింద అంటాడు, మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మీరు బైబిల్ గమనించాలి. ఇశ్రాయేలీయులు 22 లక్షల మంది అరణ్యములు నడుస్తున్నప్పుడు వారు మేఘము కింద నడిచి, మేఘము నీడగా ఇచ్చారు. గొడుగులు చేపించాలంటే లక్షల్లో గొడుగు లేదు. ఎన్ని గొడుగులు అని చెప్పిస్తారు? పెద్ద గొడుగు ఒకటే పెట్టాడు, అదే మేఘం. మేఘము కింద వారిని నడిపించాను. మీకు విషయం చెప్తున్నా, మీరు ఏసీ ఇప్పుడు పెట్టుకున్నారు, అప్పుడు ఏసీ పెట్టాడు దేవుడు, పెద్ద ఏసీ పెట్టాడు. మేఘంలో నీళ్లు ఉంటాయి, చల్లదనం అవుతుంది, కాళ్ళు గాయలేదు, కాళ్ళు కాలలేదు, చెప్పులు తెగలేదు, కాళ్ళు వాయలేదు, బట్టలు మాయలేదు. మేఘము కింద నడిపించాను. అయితే నీడ అనే అర్థం, నీడ దానికి అర్థం ఏంటంటే, మధ్యాహ్నం అనే దానికి అర్థం ఏంటంటే, మధ్యాహ్నం అంటే ఎండ అంటే శ్రమల కాలానికి సాదృశ్యం. శ్రమల కాలంలో అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం ఉండే చోటు ఎక్కడ? నీడ కావాలి. అందుకని నీ మందను నీ వెచ్చట వేపదు, నాతో చెప్పు. ఈ నీడ ఎక్కడంటే సంఘమునకు నీడ మధ్య ఆకాశం. దేవుడు మోరం రోగినప్పుడు భక్తులంతా ఎత్తబడతారు. మధ్య ఆకాశంలోనికి భక్తులందరూ 7 ఖండాల్లో పరిశుద్ధులంతా వెళ్ళిపోతారు. అక్కడ నీడ. చూడండి, ఇశ్రాయేలును మేఘము కింద నడిపించారు. కొత్త నిబంధన సంఘాన్ని మేఘం మీద ఎక్కిస్తారు. ఒక్క మేఘం కాదు, 7 మేఘాలు వస్తాయి. 7 ఖండాలు, ఒక్క ఖండానికి ఒక్క మేఘం వస్తాయి. పైకి తీసుకెళ్ళిపోతాడు. అక్కడ ప్రభువు విందుశాలలో ఆయన సంఘమును కలుసుకుంటాడు, బహుమానాలు ఇస్తాడు. 1000 సంవత్సరాల పరిపాలనకి భూమి మీదకి తీసుకొస్తాడు. ఒక చిన్న వాక్యం చదివి ముందుకెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 21వ వచనం చదవండి. లాస్ట్ వచనం యెషయా గ్రంథంలో రాస్తాడు,
నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి అంతఃపురమును ప్రవేశించు. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము. నీ తలుపులు వేసుకును. ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి. నీవు అంటే రాజకుమార్తె, అంతఃపురం అంటే మధ్యాకాశం, కొంచెం సేపు అంటే 7 సంవత్సరాలు. ఉగ్రత అంటే గొర్రె పిల్ల ఉగ్రత. దాగియుండము అంటే భూమి మీద ఉన్న పరిశుద్ధులందరినీ అక్కడ దాచిపెడతాడు. అక్కడ విందుశాల అంటాడు. అతడు నన్ను విందుశాలకు తోడుకొని వెళ్ళను. కళ్యాణ మండపం విందుశాల అంటే నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించే. ఉద్యానవనం అంటే సంఘానికి సాదృశ్యం. కోట్ల మంది పరిశుద్ధులతో అక్కడ కలుస్తాడు ఆయన. ఆయనతో మనము ఆయనతో కలిసి భోజనం చేస్తాం. కనుక ప్రియులారా, అడవి వృక్షములలో జల్ద వృక్షం ఎట్లున్నదో పురుషుడు నా పిల్లట్లో ఉన్నాడు. త్వరగా వస్తున్నాడు ప్రభువుకి నీ హృదయంలో చోటిస్తావా? మారుమనసు పొందుతావా? రక్షణ పొందుతావా? ఈ రాత్రి దేవుని రక్షణగా అంగీకరిస్తావా? దేవుడు తన వాక్యము మన హృదయాలలో స్థిరపరచును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. మహిమగల తండ్రి, నీవు ఒక వృక్షం లాంటి వాడవని అందులో ఉన్న 7 అనుభవాలు మాకు తెలియచేశారా? ఎందుకు వందనాలు. కృపతో నీకు బలపరచుము, దయ చూపించుమని రాత్రి దీవెన దయచేయమని ప్రార్థన. మా ప్రియులు పాస్టర్ గారి సంఘ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించారు. తర్వాత జరుగుతున్న కార్యక్రమంలో తోడుగా ఉండి బలపరచాలి. యేసు ప్రభు శక్తి గల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి 3వ దినాన్ని దేవుడు ఆశీర్వదించి మనల్ని ఎంతగానో బలపరిచిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మన మధ్యలోకి క్లారెన్స్ శాస్త్రి గారు ఎంతో వివరంగా దేవుని వాక్యాన్ని మనకు బోధించారు. కనుక మనందరం కూడా వాక్యానికి విధేయులై జీవించాలని మనల్ని కోరుకుందండి. ఈ సమయంలో కానుకలు పాట పాడుకుందండి. 3 రోజు సేవ ఈ రీతిగా జరగటానికి దేవుడు కృపనిచ్చాడు. మీరందరూ కూడా మీరు తీసుకొచ్చినటువంటి కానుకలు చెల్లించవలసి